హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని అమరులు అనే పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యం, పాఠ్యభాగ వివరములు, అదేవిధంగా కవిపరిచయంతో పాటు పాఠ్యాంశాన్ని కూడా పూర్తిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి. అమరులు పాఠం పేరేంటి? ఈరోజు మనం బోధించుకోబోయేటువంటి పాఠ్యాంశం పేరేంటి? అమరులు. అమరులు అంటే అర్థం ఏమిటి అంటే మరణం లేనివారు, దేవతలు అని చెప్పేసి అర్థం. అమరులు అంటే మరణం లేనివారు, దేవతలు అనేటువంటి అర్థాలు కలవు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ అమరులు అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు అంటే ఆచార్య కె రుక్నుద్దీన్. ఈ యొక్క అమరులు పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? ఆచార్య కె రుక్నుద్దీన్. జాగ్రత్తగా పరిశీలించండి. పాఠం నేపథ్యం, ఉద్దేశం. నేపథ్యం అంటే ఏంటి? మనం నేర్చుకోబోయే అంశానికి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని మనం ప్రస్తుత అంశాన్ని నేర్చుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని తెలియచేసేదాన్నే నేపథ్యము అని చెప్పేసి అంటాం. ఉద్దేశము అంటే ఒక పాఠ్యాంశము ఏ ఆలోచనతోటి మనకు అందించబడిందో తెలియచేసేదాన్ని ఏమంటాము? ఉద్దేశము అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం పాఠం నేపథ్యం, ఉద్దేశం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మీ యొక్క చూపుడు వేలుతోటి నేను చదువుతున్నటువంటి ప్రతి వాక్యాన్ని కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మా విద్యార్థులు. చూడండి, ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. ఉద్యమం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాము? ఉద్యమం అంటాం. ఉద్యమాన్ని పోరాటము అని, ప్రయత్నం అని, కృషి అని కూడా మనం చెప్పుకుంటాము. ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ అంటే కోరుతూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారట. నాటి పోరాటంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఆ ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు? 360 మందికి పైగా విద్యార్థులు మరియు యువకులు ప్రాణత్యాగం చేశారట. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. అంటే నమస్కారాలు తెలియజేశారు, జోహార్లు తెలియజేశారు, తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించారు. మరి ఆచార్య రుక్నుద్దీన్ గారు కూడా తనదైన శైలిలో అమరవీరుల పట్ల తన యొక్క సంతాపాన్ని తెలియచేయడం జరిగింది, తన యొక్క వందనాలను తెలియచేయడం జరిగింది. ఆచార్య రుక్నుద్దీన్ గారు ఏ విధంగా నివాళులు అర్పించారు? ఒక కవిత ద్వారా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. 1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం అని ఉన్నది, దీన్ని గమనించండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయే అమరులు పాఠంలోని కవిత ఎప్పుడు రాయబడింది? 1969వ సంవత్సరంలో రాయబడింది. అంటే అప్పట్లోనే కవి ఏం చెప్పాడు? ఈనాడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఏదో ఒక నాడు ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. అరచేతితోటి సూర్యుడిని ఆపలేకపోవడం ఎంత సత్యమో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేకపోవడం కూడా అంతే సత్యం. ఏదో ఒక రోజు బహిరంగంగా మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పేసి ఆత్మవిశ్వాసంగా కవి ఆ రోజే చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? మరి ఇంకా తదుపరి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటి వరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమంలో 1969వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు కూడా, అంటే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. అలాంటి అమరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడమే, అంటే గుర్తు చేసుకోవడమే మన ఈ అమరులు అనే పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశము అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? అసలు మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందుకు మనం ఉద్యమం చేయవలసి వచ్చింది అని అంటే, 1948 సెప్టెంబర్ 17 వరకు మనం నిజాం నవాబు పరిపాలనలో ఉన్నాం. ఇక ఆంధ్ర వారు వచ్చేసి వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండడం అనేది జరిగింది. వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1954 అక్టోబర్ 1వ తేదీన వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే వారికి ఆ రోజుల్లో ఎటువంటి రాజధాని నగరము లేకపోవడంతో కర్నూలులో వారు గుడారాల కింద తమ యొక్క రాజధాని నగరాన్ని నిర్వహిస్తూ, కార్యాలయాలను నిర్వహిస్తూ తమ పరిపాలనను కొనసాగించడం జరిగింది. అప్పుడు వారి యొక్క ఆలోచన హైదరాబాద్ నగరం పైన పడింది. అప్పటికే ప్రపంచంలో మరి టాప్ 10 నగరాలలో ఒకటిగా ఉన్నటువంటి హైదరాబాదు నగరాన్ని రాజధానిగా చేసుకుంటే బాగుంటుంది, అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తే మనం హైదరాబాదు నగరంలో చక్కగా జీవించవచ్చు, పరిపాలన అనేది అక్కడి నుంచి నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్ర ప్రాంత నాయకులకి, పారిశ్రామికవేత్తలకి ఆలోచన కలిగింది. వారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయించడంలో వారు చాలా ప్రభావాన్ని చూపించడం అనేది జరిగింది. ఓకేనా? మరి మనం నిజాం నవాబు యొక్క పరిపాలన అంతమైన తర్వాత ఆపరేషన్ పోలో అనేటువంటి చర్య తర్వాత మరి మనకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు పనిచేయడం జరిగింది, తొలి ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత 1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడంతో మరి తెలుగు వారందరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. కానీ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మనకి ఇచ్చినటువంటి హామీలను ఆంధ్ర ప్రాంతం వారు అమలు చేయకపోగా మరి మనను భాష విషయంలోనూ, సంస్కృతి విషయంలోనూ, ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి విషయంలోనూ వారు మనల్ని చిన్న చూపు చూడటం జరిగింది, మనల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో విసిగి వేసారినటువంటి మన తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు, యువకులు ఇలా ఉంటే మన యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది, మన తెలంగాణ ప్రాంతం వెనకబడిపోతుంది, మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, మేము ఈ ఆంధ్ర వారితోటి కలిసి ఉండము అని చెప్పేసి ఉద్యమం చేయడం అనేది జరిగింది. ఆ విధంగా మేము ఆంధ్ర వారితోటి కలిసి ఉండము, మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అని చెప్పేసి 1969లో మన తెలంగాణ ప్రాంత యువకులు, విద్యార్థులు చేసినటువంటి ఉద్యమంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో బాధకు లోనైనటువంటి, ఉద్యమ స్ఫూర్తికి లోనైనటువంటి మన ఆచార్య కె రుక్నుద్దీన్ గారు రాసినటువంటి గేయమే మన అమరులు అనేటువంటి పాఠ్యాంశం. ఓకేనా? రైట్, మిగిలిన అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. పాఠ్యభాగ వివరాలు జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, అనుసరించే ప్రయత్నం చేయండి. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. అమరులు పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది జి యాదగిరి, కె రుక్నుద్దీన్ రాసిన విప్లవ ఢంకా అనే కవితా సంకలనంలోనిది. ఈ అమరులు అనే పాఠ్యాంశం విప్లవ ఢంకా అనే కవితా సంకలనంలోనిది. గుర్తుంచుకోండి, దీన్ని రాసింది ఎవరు అంటే ఆచార్య కె రుక్నుద్దీన్ మరియు జి యాదగిరి ఇద్దరు కలిసి ఈ విప్లవ ఢంకా అనేటువంటి కవితా సంకలనం రాయడం జరిగింది. ఈ విప్లవ ఢంకా అనే కవితా సంకలనం నుండి మన అమరులు అనే పాఠ్యాంశం స్వీకరించబడింది. కవి పరిచయం కూడా పరిశీలించండి. సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె రుక్నుద్దీన్. సామాజిక స్పృహ అంటే సమాజము పట్ల ఒక అవగాహన కలిగి, సమాజంలోని
చెడుని, అన్యాయాన్ని, అక్రమాలను వ్యతిరేకిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసేవారిని ఏమంటామంటే సామాజిక స్పృహ కల వ్యక్తులు అని చెప్పేసి అంటాము. అలాంటి సామాజిక స్పృహ కల వ్యక్తి ఎవరంటే ఆచార్య కె రుక్నుద్దీన్. కాబట్టి వారు ఆ రోజుల్లో తెలంగాణ యువకులు, విద్యార్థులు చేసినటువంటి ప్రాణ త్యాగాలకు స్పందించి సామాజిక బాధ్యతగా ఈ యొక్క విప్లవ ఢంకా అనేటువంటి గేయాన్ని రాయడం అనేది జరిగింది. జాగ్రత్తగా పరిశీలించండి. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా అంటే ప్రొఫెసర్గా పనిచేశారు, గుర్తుంచుకోండి. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధనా గ్రంథాన్ని రాశాడు. ఆచార్య కె రుక్నుద్దీన్ గారి పరిశోధనా గ్రంథం పేరు ఏమిటి అంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం, గుర్తుంచుకోవాలి. ఓకేనా. 1969వ సంవత్సరంలో విప్లవ ఢంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. 1969లో విప్లవ ఢంకా అనేటువంటి మరి గేయాన్ని రాయడంతో మొదలుపెట్టినటువంటి ఇతని యొక్క రచనా కళ, ఇతని యొక్క రచనా ప్రక్రియ అనేది ఇతడు చనిపోయేంత వరకు, తుది శ్వాస వరకు అంటే చనిపోయే వరకు కొనసాగిందట. ఇక ఇతని ముఖ్యమైనటువంటి రచనలు కూడా చూడండి. ప్రయాణం, శలిమే, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశారు. ప్రయాణము, చెలిమే, సూక్తి సుధ, కిన్నెరమెట్లు, విశ్వదర్శనం, మోదుగ పూలు అనేవి ఆచార్య కె రుక్నుద్దీన్ గారి ముఖ్యమైన రచనలు. మోదుగ పూలు అనేది దాశరథి రంగాచార్య గారి రచన కూడా ఉంటుంది. దీన్ని టెట్కు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గుర్తించాలి. ఓకేనా. మరి అదేవిధంగా ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నారు. ఎవరు అంటే ఆచార్య కె రుక్నుద్దీన్ గారు. చూడండి, ఇక్కడ చిత్రం ఇచ్చారు. ఆ చిత్రం క్రింద వారి యొక్క కాలాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. వీరు మే 2వ తారీఖు 1947లో జన్మించారు. మే 26వ తారీఖు 2013లో వీరు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. ఓకేనా. ఇక్కడ విద్యార్థులకు సూచనలు అని చెప్పేసి ఇచ్చారు చూడండి. వాస్తవంగా మేము పాఠ్యాంశాన్ని బోధించడానికంటే ముందే మీరు ఏం చేయాలి, ప్రవేశికను మీరే సొంతంగా చదివి పాఠంలోని అంశాన్ని మీరు ఊహించాలి. పాఠం చదివి అర్థం కాని పదాల కింద గీతలు గీయాలి. అదేవిధంగా అర్థం తెలియనటువంటి పదాలకు వెనక ఇచ్చినటువంటి పద విజ్ఞానం ఆధారంగా అర్థాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే. ఏదేమైనప్పటికీ తదుపరి అంశం కూడా చూడండి, ప్రవేశిక. చూడండి. వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజ వనరుల సంరక్షణ కోసం, తమదైన భాషా సంస్కృతులను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయ సిద్ధి కోసం పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం అని చెప్పేసి ఈ పాఠ్యాంశాన్ని మనకు అందించడం అనేది జరిగింది. వలస పాలన అనేది ఏంటంటామంటే ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే అలాంటి పాలకులను, అలాంటి పాలనను ఏమంటాము అంటే వలస పాలన అని చెప్పేసి అంటాము. మరి ఆంధ్ర వారు వారి ప్రాంతం నుండి మన ప్రాంతానికి వచ్చి మన హైదరాబాద్లో స్థిరపడి మన తెలంగాణ ప్రాంతం పైన వారు అజమాయిషీ చేయడం అనేది జరిగింది. కాబట్టి వారి పాలనను మనం ఎలా భావించాల్సి ఉంటుంది, వలస పాలనగా భావించాల్సి ఉంటుంది. ఆ వలస పాలనలో వివక్ష జరిగింది. మనల్ని చిన్న చూపు చూసారు. వివక్ష అంటే ఏంది, మనల్ని తక్కువ చేసి చూడడం, చిన్న చూపు చూశారు. తమ ప్రాంత విముక్తి కోసం అంటే మన ప్రాంతం యొక్క విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, స్వపరిపాలన కోసం అంటే సెల్ఫ్ రూలింగ్ కోసం, మనల్ని మనమే పరిపాలించుకోవడం కోసం, సహజ వనరుల సంరక్షణ కోసం. సహజ వనరులు అంటే న్యాచురల్ రీసోర్సెస్, బొగ్గు కావచ్చు, ఇనుము కావచ్చు, మాంగనీస్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు,
యురేనియం కావచ్చు, ఇలాంటి వాటిని ఏమంటాము, సహజ వనరులు అంటారు. మన తెలంగాణ ప్రాంతంలో లభిస్తున్నటువంటి మన సహజ వనరులను సంరక్షించుకోవడం కోసం తమదైన భాషా సంస్కృతులను, మన తెలంగాణ భాషను, యాసని, మన సంస్కృతిలో భాగమైనటువంటి మన బతుకమ్మ పండగ, మన బోనాల పండగ, ఇలాంటి వాటిని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఏం చేశారు, ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం కూడా తమ ప్రాణాలను కూడా లెక్క చేయక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి అమరులైనటువంటి వీరులకు ఆచార్య కె రుక్నుద్దీన్ గారు ఏ విధంగా నివాళులు అర్పించారో తెలుసుకోవడమే మన అమరులు అనేటువంటి పాఠం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. ఆచార్య కె రుక్నుద్దీన్ గారి యొక్క సిద్ధాంత గ్రంథం ఏమిటి అంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం, ప్రయాణము, సెలిమే, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగ పూలు, విశ్వదర్శనము అనేవి వీరి యొక్క ప్రధానమైనటువంటి రచనలు అని గుర్తుంచుకోండి. విప్లవ ఢంకా అనేటువంటి గేయ సంపుటిని రచించింది ఇద్దరు కవులు, ఒకరు ఆచార్య కె రుక్నుద్దీన్, మరొకరు జి యాదగిరి. వీరు ఆ రోజుల్లో విద్యార్థులు. యాదగిరి గారు ఇప్పటికీ కూడా జీవించే ఉన్నారు. వీరు రిటైర్డ్ లెక్చరర్, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇక పాఠ్యాంశాన్ని కూడా మనము ఒకసారి జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి. మాకై అసువులు భాసిన మాన్యులార ధన్యులార, మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రభలులారా, తెలంగాణ గర్భమున కలిగిన శ్రీ రుద్రులారా, జననీ సకుల సేవలకై తను ఒడ్డిన ఘనులారా, సౌహార్దత తోడనిచ్చు జోహారులు జోహారులు, సకల జనుల సమూహములు సమర్పించు జోహారులు అని చెప్పేసి అంటున్నారు కవి రుక్నుద్దీన్ గారు. ఏమంటున్నారు అమరులను ఉద్దేశించి కవి? మాకై అసువులు బాసిన మాన్యులారా ధన్యులారా అంటుండు. మాకై అంటే మా కోసము, అంటే మన తెలంగాణ ప్రజల కోసం. అసువులు బాసిన అంటే ప్రాణాలు వదిలిన, అసువులు అంటే ప్రాణాలు అని అర్థం. మా కోసం ప్రాణాలు వదిలిన, మా మేలు కోసం ప్రాణాలు వదిలిన మాన్యులారా అంటే ఓ గౌరవనీయులారా, ధన్యులారా అంటే ఓ ధన్యజీవులారా, మా మేలు కోరి మీ ప్రాణాలను త్యాగం చేసి మీ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి ఓ ధన్యజీవులారా, మీ జీవితానికి ఒక చక్కటి అర్థాన్ని ఇచ్చుకున్నటువంటి ఓ ధన్యులారా, ఓ అమరవీరులారా, మాతృభూమి స్వేచ్ఛ కొరకు, మీకు జన్మనిచ్చిన గడ్డకు స్వేచ్ఛను తీసుకురావడం కోసం, మీకు జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క స్వేచ్ఛ కోసం బలి అయిన ప్రభలులారా అంటే మీ ప్రాణాలను త్యాగము చేసినటువంటి ఓ వీరులారా, మీకు జోహారులు, మీకు జోహారులు, నమస్కారములు అని చెప్పేసి కవి అమరులకు జోహారులు తెలియజేస్తూ ఉన్నాడు. తెలంగాణ గర్భమున కలిగిన శ్రీ రుద్రులారా, ఈ తెలంగాణ కడుపులో అంటే ఈ తెలంగాణ నేలలో కలిగిన అంటే పుట్టినటువంటి రుద్ర స్వరూపులారా, ఓ రౌద్రులారా, జననీ సకుల సేవలకై మీకు జన్మనిచ్చినటువంటి మీ మాతృభూమి యొక్క, అదేవిధంగా ఈ మాతృభూమిలో జన్మించినటువంటి మీ సకుల యొక్క అంటే మీ స్నేహితుల యొక్క, మీ దోస్తుల యొక్క సేవలకై అంటే వారికి సేవ చేయడం కోసం, వారికి మేలు చేయడం కోసం తను ఒడ్డిన ఘనులారా అంటే మీ తనువును త్యాగము చేసినటువంటి, తనువు అంటే ఏంటి? శరీరం, దేహం, కాయం అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి. మీ శరీరాన్ని త్యాగము చేసినటువంటి ఓ ఘనులారా అంటే ఓ గొప్పవారలారా, మీకు జోహారులు అని చెప్పి కవి అమరులకు జోహారులు అర్పిస్తూ ఉన్నాడు. తెలంగాణ గర్భమున కలిగిన శ్రీ రుద్రులారా అంటే తెలంగాణ అనేటువంటి నేల యొక్క కడుపున
జన్మించినటువంటి ఓ రుద్రులారా, ఓ వీరులారా, జననీ సకుల సేవలకై మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లి మరియు మీ తెలంగాణ ప్రాంతంలో జన్మించినటువంటి మీ స్నేహితులు, సకులు అంటే ఎవరు? స్నేహితులు. మీ స్నేహితుల యొక్క మేలు కోరి మీ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఓ గొప్పవారలారా, మీకు నా జోహారులు అని చెప్పేసి కవి అంటున్నాడు. సౌహార్దతతోడనిచ్చు జోహారులు జోహారులు. సౌహార్దతతోడనిచ్చు అంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను సమర్పిస్తున్నాను జోహారులు, నమస్కారములు అని చెప్పేసి కవి అమరులకు మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా తాను జోహారులు అర్పిస్తూ ఉన్నాడు. సకల జనుల సమూహములు, సకల జనులు అంటే ఈ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సమూహముగా అంటే బృందాలుగా, గుంపులుగా సమర్పించు జోహారులు మీకు సమర్పిస్తున్నారు. వందనాలు, నమస్కారములు, జోహారులు, మీకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణలోని సకల జనులు అని చెప్పేసి రుక్నుద్దీన్ గారు ఈ గేయం ద్వారా 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసినటువంటి అమరులకు జోహారులు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఏ తల్లి కడుపు పంటల కొరకు, ఏ తల్లి కడుపు పంటల కొరకు నీ తల్లి కడుపు మంటల మాడెను, ఏ సతి సౌభాగ్యముల కొరకు నీ సతి కుంకుమ గోల్పోయెను, ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తము, ఏ తల్లి కడుపు పంటల కొరకు నీ తల్లి కడుపు మంటల మాడెను, ఏ సతి సౌభాగ్యముల కొరకు నీ సతి కుంకుమ గోల్పోయెను, ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తం, పాపాత్ముల పరిపాలన పటాపంచలవు పర్యంతం, క్రాంతి విడదు శాంతపడదు అని చెప్పేసి కవి అంటూ ఉన్నాడు. కవి ఏమంటున్నాడు? ఏ తల్లి కడుపు పంటల కొరకు అంటే ఏ తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క మేలు కోసమో, ఏ తల్లి కడుపున పుట్టిన సంతానం యొక్క సుఖం కోసమో నీవు ప్రాణత్యాగము చేసి నీ తల్లి కడుపు మంటల మాడెను అంటే నీ తల్లికి నువ్వు కడుపు కోతను మిగిల్చావు. ఏ తల్లి కడుపున పుట్టిన బిడ్డల యొక్క మేలు కోసమో, సుఖం కోసమో, శ్రేయస్సు కోసమో నువ్వు ప్రాణత్యాగము చేసి నీ తల్లికి కడుపు కోతను మిగిల్చావు అని చెప్పేసి, నీ తల్లికి దుఃఖాన్ని మిగిల్చావు అని చెప్పేసి కవి అంటున్నాడు. ఏ సతి సౌభాగ్యముల కొరకు నీ సతి కుంకుమలు కోల్పోయెను. ఏ సతి అంటే ఏ మిత్రుడి యొక్క భార్య యొక్క సౌభాగ్యము కొరకు, సుఖ సంపదల కోసమో, ఏ మిత్రుడి యొక్క లేదా ఏ సోదరుడి యొక్క భార్య యొక్క సుఖ సంపదల కోసమో నీవు ప్రాణత్యాగం చేసినవు, తద్వారా నీ సతి కుంకుమ కోల్పోయేను, నీ భార్య కుంకుమ బొట్టును కోల్పోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి కవి అంటూ ఉన్నాడు. మీకు తెలుసు, హిందూ ధర్మంలో భర్త చనిపోతే కుంకుమ బొట్టు ధరించకూడదని, గాజులు ధరించకూడదని, మెట్టెలు ధరించకూడదని, తాలి బొట్టు ధరించకూడదు అని చెప్పి ఒక నియమం అనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కవి ఏమంటున్నాడు? ఏ మిత్రుడి యొక్క భార్య లేదా ఏ సోదరుడి యొక్క భార్య యొక్క సుఖ సంపదల కోసమో, మేలు కోసమో నీవు ప్రాణత్యాగము చేసి నీ సతి యొక్క కుంకుమలు కోల్పోయేలాగా చేశావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలోనే ఏ మిత్రుడి యొక్క లేదా ఏ సోదరుడి యొక్క భార్య సుఖ సంపదలతోటి చక్కగా జీవిస్తుంది అని చెప్పి భావించి నీవు ఇతరుల మేలు కోరి నీవు ప్రాణాలు త్యాగం చేయడం ద్వారా నీ యొక్క సతి, నీ యొక్క భార్య కుంకుమలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కవి అంటున్నాడు. ప్రత్యేక తెలంగాణ కొరకై ప్రవహించిన నీ రక్తము, పాపాత్ముల పరిపాలన పటాపంచలో పర్యంతము, కాంతి విడదు శాంతపడదు,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీ శరీరంలో ప్రవహించినటువంటి రక్తము పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీలో కావచ్చు, పోలీసులు మిమ్మల్ని తీసుకువెళ్ళి జైళ్ళలో పెట్టినప్పుడు మిమ్మల్ని పెట్టినటువంటి చిత్రహింసల వల్ల కావచ్చు, మీ శరీరం నుండి రక్తం అనేది చిందింది. ఆ విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీ నరనరాన ప్రవహించినటువంటి ఆ రక్తము ఈ పాపాత్ముల పరిపాలన, ఈ ఆంధ్ర వలస పాలకుల యొక్క పరిపాలన అంతమయ్యే వరకు కూడా క్రాంతి విడదు అంటే విశ్రమించదు, శాంతపడదు అంటే శాంతించదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆంధ్ర పాలకులని, వలస పాలకులను పాపాత్ములు అని చెప్పేసి కవి ఇక్కడ అనడం జరిగింది. ఎందుకన్నాడు అంటే వారు అన్ని విధాలుగా కూడా మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం అనేది జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పెద్ద మొత్తంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి కేటాయించడం అనేది జరిగింది. ఉద్యోగాలలో పెద్ద మొత్తంలో ఆంధ్ర ప్రాంతం వారికి అవకాశాలు కల్పించడం జరిగింది. విద్యా అవకాశాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారికి ఎక్కువగా కల్పించడం జరిగింది. ఇక పరిపాలనలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వారే ఎన్నిక కావడం, వారికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాపాత్ములు అనేటువంటి పదాన్ని ఇక్కడ కవి ఉపయోగించడం అనేది జరిగింది. ఈ పాపాత్ముల పరిపాలన పటాపంచల పర్యంతము క్రాంతి విడదు శాంతపడదు అని చెప్పేసి, మీ యొక్క రక్తం అనేది విశ్రమించదు, శాంతించదు అని చెప్పేసి అమరులను దృష్టిలో పెట్టుకొని అమరులను ఉద్దేశించి కవి వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన అంశాలు కూడా చూడండి. మీ ఒక్కొక్క రక్తపు చుక్కే లావైన విషముల గ్రక్కే, ఈ వీరుల ఉద్రేకాస్త్రము, ఈ వీరుల ఉద్బోధార్థము, నీ పెట్టిన రక్తపు తిలకము, నా పాలిటి దీక్షాబంధము, అధికారాంధుల పాలిటి రుధిరసిక్త యమపాశం అని చెప్పేసి కవి అంటున్నాడు. మీ ఒక్కొక్క రక్తపు చుక్కే అంటే మీ శరీరం నుంచి చిందించినటువంటి ఒక్కొక్క రక్తపు బిందువు, ఒక్కొక్క బ్లడ్ డ్రాప్ అనేది లావైన విషముల గ్రక్కే, బలమైనటువంటి విషాన్ని చిమ్ముతుంది. ఈ యొక్క దుర్మార్గుల యొక్క పాలన అంతం కావాలి అనేటువంటి విషయాన్ని చిమ్ముతుంది మీ శరీరం నుంచి మీరు చిందించినటువంటి ఒక్కొక్క రక్తపు చుక్క అని చెప్పేసి అంటుండు. ఈ వీరుల ఉద్రేకాస్త్రం, వీరులైనటువంటి మీరు ఆవేశంతోటి, మీరు ఆవేశాన్ని ఆయుధంగా చేసుకొని మీరు చేసినటువంటి ఉద్యమం, మీ వీరుల ఉద్బోధార్థం మీరు బోధించినటువంటి సందేశము, నీ పెట్టిన రక్తపు తిలకం అంటే మీరు పెట్టినటువంటి వీర మరణం పొందడం కోసం మీరు దిద్దుకున్నటువంటి రక్తపు తిలకము అనేది నా పాలిటి దీక్షాబంధం, మా పాలిట అది గొప్ప దీక్షాబంధం లాగా మారింది. అది మాకు ఒక కంకణం లాగా మారింది, మాలో పట్టుదలను పెంచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మేము కూడా ప్రయత్నం చేయాలి, అవసరమైతే మేము కూడా ప్రాణాలను త్యాగం చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి పట్టుదలను మాలో కలిగించింది మీరు చేసినటువంటి ప్రయత్నము అని చెప్పేసి కవి ఈ గేయం ద్వారా చెప్తూ ఉన్నారు. ఓకేనా. అధికారాంధుల పాలిట రుధిరస్తయమపాశం, మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన ప్రేరణ అనేది మమ్మల్ని ఉద్యమంలో ముందుకు నడిపిస్తుంది. ఆ స్ఫూర్తితోటి మేము అధికారాంధుల పాలిట మీరు ఇచ్చిన స్ఫూర్తి అనేది రుధిరసిక్త యమపాశం అవుతుంది. అధికారాంధులు అంటే అధికారము చేతిలో ఉన్నది అనేటువంటి గర్వముతోటి అందులుగా మారినటువంటి అంటే అధికార గర్వముతోటి కన్ను మిన్నుగానక ఉన్నటువంటి ఆంధ్ర వలస పాలకుల పాలిట మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తి అనేది యమపాశంగా మారుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే యముడి యొక్క పాశంగా మారుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎవరైనా చనిపోయినప్పుడు యముడు పాశం తీసుకొని వచ్చి వారి ప్రాణాలను తీసుకువెళ్తారని చెప్పి మనం భావిస్తాం కదా. అలా మీరు మాలో నింపిన స్ఫూర్తి అనేది ఆంధ్ర వలస పాలకుల పాలిట రుధిరసిక్త యమపాశంగా మారుతుంది, వారి పరిపాలనను అంతం చేస్తుంది అని చెప్పేసి కవి రుక్నుద్దీన్ గారు ఈ గేయంలో చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారో జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. యమపాశము అంటే యముని యొక్క పాశము, అది షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, మిగిలిన అంశాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రక్త తర్పణమైనా రక్తితోడ ఇచ్చేస్తాం,
మీ అడుగుల జాడల్లో మా అడుగులను చేస్తాం. అనంతాకాశము సువిశాల భూవలయము మధ్యనున్న ఓ సమస్త ప్రాణులారా, మా ప్రతిన వినుడు. ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం. మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం. చూడండి ఏమంటున్నాడు కవి ఆవేశంగా. రక్త తర్పణమైన రక్తితోడై చేస్తాం. మీ అడుగుల జాడలలో మా అడుగులను చేస్తాం. అనంతాకాశం సువిశాల భూవలయం మధ్యనున్నవో సమస్త ప్రాణులారా, మా ప్రతిన వినుడు. ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం. మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం అని చెప్పేసి అంటుండు. రక్త తర్పణమైన రక్తితోడై చేస్తాం. మా రక్తాన్ని కూడా రక్తితోటి అంటే ఇష్టంతో మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని మా శరీరంలో ప్రవహించే రక్తాన్ని కూడా మేము ఇష్టంగా మేము అర్పిస్తాము అని చెప్పేసి అంటుండు. మీ అడుగుల జాడలలో మా అడుగులను చేస్తాం. మీరు ఏ ఆశయాల సాధన కోసం, మీరు ఏ ఆదర్శాల సాధన కోసం, మీరు ఏ కలలు కని మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిరో ఆ ఆశయాల సాధన కోసం మీరు ప్రయాణించిన తొవ్వలోనే బాటలోనే మేము కూడా పయనిస్తాం. మీ ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తాం. ఆ క్రమంలో మా శరీరంలోని రక్తాన్ని కూడా ఎంతో రక్తితోటి దారపోస్తాం అని చెప్పేసి కవి అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? అనంత ఆకాశం, అనంతమైనటువంటి ఆకాశము, ఈ సువిశాలమైనటువంటి ఈ విశాలమైనటువంటి భూవలయము మధ్యన ఉన్న ఓ సమస్త ప్రాణులారా, ఓ అన్ని జీవులారా, మా ప్రతిన వినుడు, మా ప్రతిజ్ఞ వినండి, మా శపథం, మా ఒట్టు వినండి, మేము చేస్తున్నటువంటి ప్రామిస్ వినండి. ప్రత్యేక తెలంగాణ బహాటంగా సాధిస్తాం. ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒకనాడు ఖచ్చితంగా మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం. మా ఉద్యమాన్ని ఎవరు ఎక్కువ కాలం అణిచివేయలేరు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బాహాటంగా సాధిస్తాం, అంటే బహిరంగంగా సాధిస్తాం అని చెప్పేసి కవి చెప్తూ, ఆ విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మేము సాధించడం ద్వారా మృతవీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం అంటుండు. ఏ ఆశయ సాధన కోసమైతే తెలంగాణ ప్రాంతంలోని యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారో, ఆ విధంగా ప్రాణత్యాగాలు చేసి మృతవీరులుగా మారారో, ఆ మృతవీరుల ఆత్మలలో అమృతం అనే వర్షం కురిపిస్తాం, వారి ఆత్మలను సంతోషపరుస్తాం మేము అని చెప్పేసి కవి ఈ గేయం ద్వారా ఆచార్య కె రుక్నుద్దీన్ గారు చక్కగా తెలియచేయడం అనేది జరిగింది. అమృత వర్షం, అమృతం అనేది వర్షం, అది రూపక సమాసం పెద్ద క్లాసులలో వస్తుంది. ఓకేనా? ప్రతిన అనేది వికృతి, ప్రతిజ్ఞ ప్రకృతి, ప్రతిన వికృతి గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఈ విధంగా చక్కగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. ఇక మిగిలిన అంశాలని మరొక వీడియోలో చూద్దాం. ఇప్పటికే మరి వీడియో చాలా లెంతీ అయినట్టుగా అనిపిస్తుంది. ఓకే.